అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. ఈరోజు ప్రాబ్లం ఏమిటంటే ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దెన్ ప్రూవ్ దట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1 ప్లస్ 2 ఒమేగా ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఒమేగా. సెకండ్ ప్రాబ్లం 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా పవర్ 10 అండ్ 2 మైనస్ ఒమేగా పవర్ 11 ఈక్వల్స్ టు 41. ఎట్లా చేయాలో చూడండి, ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్ అండి. సొల్యూషన్ ఈ ఫస్ట్ వన్, ఇది ప్రాబ్లం చేసే ముందు చిన్న ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ నుంచి ఇది ఆ ఫార్ములా ఏమిటంటే చూడండి, ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కదండి, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే దెన్ ఆ ఫార్ములా ఏమిటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1. అండ్ ఇంకో ఫార్ములా ఏమిటంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ 2. ఇది ఒమేగాని ఇట్లా రాస్తారండి. సో ఈ రెండు ఫార్ములా అయితే సరిపోతుంది. ఈ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏమిటంటే ఏముంది ప్రాబ్లం అండి, 1 ఇది ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా. సో ఇది కదండి, దీన్ని సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై అంటే ఎట్లా చేస్తాం చూడండి. సింప్లిఫై ఇది క్రాస్ మల్టిప్లికేషన్ 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ప్లస్ ఒమేగా బై 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా. ఇప్పుడు చూడండి సింప్లిఫై 1 ప్లస్ 2 3 2 ఒమేగా ప్లస్ ఒమేగా 3 ఒమేగా బై, ఇప్పుడు మల్టిప్లై చేద్దామండి. 2 ఇంటూ 2 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 4 ఒమేగా ప్లస్ 4 ఒమేగా ప్లస్ 1 ఇంటూ ఒమేగా ఇంటూ 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ 2 ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 3 కదండి, 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే ఏమవుతుందండి, 1 ప్లస్ ఒమేగా బై, ఇక్కడ కింద చూడండి, ఇక్కడ వచ్చేసి అండ్ కింద చూడండి, ఇక్కడ 4 ఒమేగా అండ్ ప్లస్ 1 ఒమేగా 5 ఒమేగా. ఇంట్లో నుంచి 2 కామన్ తీద్దామండి. 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 5 ఒమేగా. నెక్స్ట్ ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా ప్లస్లో ఏం రాసుకోవచ్చు అండి, ఫార్ములా చూడండి. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇది ఉంది కదా ఫార్ములా. సో ఈ ఒమేగా స్క్వేర్ అవతల అంటే ఈ రెండు అవతల తీసుకెళ్తే ఏమవుతుందండి, ఈ మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. మైనస్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్లో మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు అండి కదండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్లో అప్పుడు మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకుంటున్నా. అండ్ కింద చూడండి మైనస్ ఒమేగా స్క్వేర్ అండ్ కింద వచ్చేసి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్లో మైనస్ ఒమేగా రాసుకుంటున్నాండి. మైనస్ ఒమేగా ప్లస్ 5 ఒమేగా. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి వచ్చింది కదండి. సో అట్లా రాస్తున్నా.
అండ్ ఇప్పుడు చూడండి, ఇది 3 లోపల తీసుకుంటామండి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై ఇది మైనస్ 2 ఒమేగా ప్లస్ 5 ఒమేగా. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా ప్లస్ 5 ఒమేగా అది రాశానండి. సో ఇప్పుడు ఏమైతే చూడండి, మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై మైనస్ 2 5 ఒమేగా ఎంత, మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై మైనస్ 2 ఒమేగా ప్లస్ 5 ఒమేగా 3 ఒమేగా. ఒమేగా ఒక ఒమేగా స్క్వేర్ క్యాన్సల్, 3 క్యాన్సల్, ఏం మిగిలిందండి, మైనస్ ఒమేగా. సో మైనస్ ఒమేగాని నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై 1 ప్లస్ ఒమేగా అయితే చేస్తున్నానండి. మల్టిప్లై అండ్ డివైడ్ బై 1 ప్లస్ ఒమేగా. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, మైనస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా బై 1 ప్లస్ ఒమేగా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి 1 ప్లస్ ఒమేగా ప్లేస్లో మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు కదండి. మైనస్ ఒమేగా స్క్వేర్ బై 1 ప్లస్ ఒమేగా, ఇది అట్లనే ఉంచుతున్నాండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తున్నాం, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్. అప్పుడు ఏమవుతుందండి, ఒమేగా క్యూబ్ బై 1 ప్లస్ ఒమేగా. సో సెకండ్ ఈక్వేషన్ ఏం రాసినామండి, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. సో ఆ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినామండి. సో ఏమవుతుంది అప్పుడు, 1 బై 1 ప్లస్ ఒమేగా, ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని రాస్తున్నాం. సో ఇదండి, ఇది RHS వచ్చింది కదండి, RHS. ఇప్పుడు ఏమైనా రాసుకోండి, LHS ఈక్వల్స్ టు RHS అని మనం రాసుకోవచ్చు. ఇదండి, ఇంత సింపుల్ ప్రాబ్లం. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి అండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫస్ట్ ఏమైంది, ఇది ఫార్ములా రావాలి, దీన్ని మల్టిప్లై చేసి నెక్స్ట్ సింప్లిఫై చేస్తే లాస్ట్కు RHS వస్తుంది. సింపుల్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. 2 మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 మైనస్ ఒమేగా పవర్ 10 2 మైనస్ ఒమేగా ఈక్వల్ టు 49. ఇప్పుడు దీన్ని చేద్దాం. అండ్ సెకండ్ ప్రాబ్లం అయితే చూడండి, సెకండ్ ఇది ఏమండి, LHS ఏముందండి, LHS ఈక్వల్స్ టు 2 మైనస్ ఒమేగా 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా పవర్ 10 అండ్ 2 మైనస్ ఒమేగా పవర్ 11. సో ఇది LHS ఉంది, ఈక్వల్స్ టు 49 ఉంది, అదే కదా. సో ఇప్పుడు చూద్దాము. ఇది పోయే ముందు ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్లో ఫార్ములా చెప్పాను కదండి, ఆ ఫార్ములా అయితే అప్లై చేయాలి. అది ఏమని రాసుకోవాలంటే, if 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ఒమేగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే దెన్
దెన్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 0. నేను చెప్పిన కదా ఇది ఈక్వేషన్ 1 కింద రాసుకోవాలి. అండ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1, ఇది ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 1. ఒమేగా పవర్ 6 అయినా 1, ఒమేగా పవర్ 9 అన్నా 1, అండ్ ఒమేగా పవర్ 6, 9, 3 యాడ్ చేసుకుంటా పోతే 12 అన్నా 1, అట్లా 1 వస్తుందండి. అది మీరు అబ్జర్వ్ చేయాలి. LHM రాసాం కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దామండి. మల్టిప్లై అంటే ఇది ఇంటూ ఇది అండ్ ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే ఫస్ట్ స్లిప్ చేద్దామండి. ఇది మల్టిప్లై చేసి ఇది స్లిప్ చేద్దాం. ఈ రెండు చూడండి ఇప్పుడు ఎట్లను మీకు అర్థమవుతుంది చేస్తే. చూడండి 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4 అండ్ 2 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ -2 ఒమేగా స్క్వేర్ అండ్ మైనస్ ఒమేగా 2 ఒమేగా -2 ఒమేగా అండ్ మైనస్ ఒమేగా స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్. సో ఇదండి సెట్. అండ్ ఇంకోటి చూడండి, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఉంది కాబట్టి దీన్ని 2 మైనస్ ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా రాసుకుంటున్నానండి. అండ్ ఇది వచ్చేసి 2 మైనస్ ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇది రాసుకొచ్చానండి. ఇక్కడ ఒమేగా పవర్ 9 వచ్చేసి 1 అవుతుంది, ఒమేగా పవర్ 9 వచ్చేసి 1 అవుతుంది. చెప్పాను కదా ఫస్ట్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఒమేగా పవర్ 6 ఈక్వల్ టు 1 అండ్ ఒమేగా పవర్ 9 ఈక్వల్స్ టు 1 అండ్ ఒమేగా పవర్ 12 ఈక్వల్స్ టు 1. ఇట్లా 3 యాడ్ చేస్తే అన్నీ 1 అవుతుందండి. ఇది బేసిక్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, చేస్తుంటే మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ 4 మైనస్ 2 కామన్ తీస్తున్నాండి రెండిట్లో, -2 ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ ఎంత అండి 1. ఇది 1 అవుతుంది కదండి. ఇది రెండు ఏం మిగులుతుంది 2 మైనస్ ఒమేగా, ఇక్కడ ఒమేగా పవర్ 1 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2 మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. అండ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లేస్లో ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లేస్లో -1, ఈ 1 అక్కడ పోతే -1 ఉంటుంది కదండి. దీని యొక్క ప్లేస్లో 1 వస్తుందండి. ఈ రెండిట్లో ఒమేగా స్క్వేర్ రెండిట్లో ప్లేస్ -1 వస్తుంది. చూడండి 4 మైనస్ 2 ఇక్కడ -1 వస్తుంది. -1 ఎందుకంటే ఇక్కడ ఇది 1 అక్కడ పోతే -1 అవుతుంది. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లేస్లో -1 రాసుకుంటున్నా. ఇది ప్లస్ 1 అండ్ ఇది మల్టిప్లై చేస్తున్నాండి. ఇప్పుడు 2 ఇంటూ 2 4, 2 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ -2 ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ఇంటూ 2 -2 ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా క్యూబ్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇది 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు దీన్ని చూడండి, ఇందులో 4 రాసుకుంటున్నా, ఇక్కడ -2 కామన్ తీస్తున్నా,
-2 కామన్ తీస్తే ఏమవుతుంది అండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్. సో ఇది 7 అవుతుంది. అండ్ ఇది వచ్చేసి చూడండి 4 - 2. ఇక ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఇక్కడ చూడండి ఒమేగా స్క్వేర్ ప్లేస్లో 1 ఏమో అవతల తీసుకెళ్తున్నాండి, అవతల తీసుకెళ్తున్నా కాబట్టి దాని ప్లేస్లో -1 వస్తుంది. దీని ప్లేస్లో -1 అనేది రాసుకుంటున్నాం. -1 ప్లస్ ఇక ఒమేగా క్యూబ్ అంటే తెలుసు కండి, ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1. సో 1. సో ఇప్పుడు చూడండి 7 × 4 -× ప్లస్ అండ్ 2 × 1 2 ప్లస్ 1. సో 7 × 7 ఎంత అండి మీకు తెలుసు కదా, 49. ఇదండి RHS. 7 × 7 49. సో LHS ఈక్వల్స్ టు RHS. ఇదండి ఆన్సర్. సింపుల్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేసి తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.